హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కదిరబ్బాయిని. మా సార్ కొడుకు పెళ్ళి అయితే జరిగింది ఇక్కడ కోయిట్లో. రిసెప్షన్ పార్టీ అయితే ఉంది. పార్టీకి అయితే వెళ్తున్నాము. నేను వెళ్ళే పార్టీ ఎక్కడ ప్లేస్ మీకు చూపిస్తాను. నేను వెళ్తాండేది ఆడవాళ్ళు పార్టీలకి అయితే మా మేడంకి అయితే పిలుచుకుపోతున్నాను. ఇక్కడ మగవాళ్ళ పార్టీ కానీ ఉంటుంది, అది వేరే ప్లేస్లో ఉంటుంది. నేను పోయేది వేరే ప్లేస్. ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ ప్లేస్ వేరేగా ఉంటుంది, మగవాళ్ళ ప్లేస్ వేరేగా ఉంటుంది. ఆ ప్లేస్ ఎక్కడ హోటల్ అయితే ఒకటి అయితే బుక్ చేసినారు మా మేడం వాళ్ళు. అక్కడైతే పార్టీకి అయితే వెళ్తున్నాను. పొద్దున్నే అయితే వెళ్తున్నాను. మళ్ళీ అక్కడ వాళ్ళకి మా మేడం వాళ్ళకి అందరూ దింపేసి ఇసిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. మళ్ళీ నైట్ 12 గంటలకు అయితే బయలుదేరాలా. పని మనిషికి పిలుచుకొని అక్కడ పార్టీ అంతా అయిపోతుంది. సామాన్లన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేయాలా. అక్కడ వీడియో పూర్తిగా మీకు చూపిస్తాను. హోటల్ అయితే అక్కడ లేడీస్ ఫంక్షన్ కదా, మన కెమెరా అలవ్ లేదు. అక్కడ హోటల్ ఎలా ఉంటుందో మీకు పూర్తిగా అయితే చూపిస్తాను, చూడండి. బయటికి అయితే వచ్చేసినాను. కార్లోకి సూట్ కేసులన్నీ పెట్టేసి హోటల్కి అయితే వెళ్ళిపోదాం. మీకు అక్కడ వెళ్ళాక చూపిస్తాను. అది ఎక్కడ హోటల్ అనేది నాకు తెలియదు, నాకు వెళ్తేనే తెలుస్తుంది. వెళ్ళాక మీకు చెప్తాను. ఇదేనండి ఫర్వానియాలో క్రౌన్ ప్లాజా హోటల్. ఇదైతే నా కార్ ఇక్కడైతే పార్క్ చేశాను. ఇదే హోటల్. ఆ మేడం వాళ్ళకి అక్కడైతే దింపేసి హోటల్ అయితే వచ్చేసినాను. నైట్ 12 గంటలకు అయితే బయలుదేరాలా. నేను పని మనిషి అయితే వెళ్తాము. వెళ్ళాక పూర్తిగా అక్కడ వీడియో తీసి మీకు పెడతాను, చూడండి. ఇప్పుడు నైట్ కరెక్ట్గా టైం అయితే 12 అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను మా పని మనిషి అయితే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, పోయే రూట్లో మీకు అయితే చూపిస్తున్నాను. టైం అయితే 12 అవుతుంది నైట్. హోటల్కి అయితే వచ్చేసినాము. ఇదే నైట్ వ్యూ హోటల్. సూపర్గా అయితే ఉంది కదా నైట్లో. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. ఇండియన్ ఫ్లాగ్ చూపిస్తాను మీకు. చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్ మీకు కనపడుతుందా? ఇప్పుడైతే గాలి మట్టుకు లేదు. మన ఇండియన్ ఫ్లాగ్ అయితే పైకి ఎగరడం లేదు. నేను మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చినాను. నైట్ టైంలో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగరడం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ అయితే నేను ఇక్కడ వచ్చి వీడియో అయితే తీస్తాను. మన ఇండియన్ ఫ్లాగ్. కోవిట్లో 2 వీలర్ బైక్లు తక్కువగా కనపడతాయి. నాకు కనపడింది. నేనైతే ఒక వీడియో అయితే తీసుకున్నాను 360 డిగ్రీలో. బండి అయితే ఎలా ఉందో ఒక లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. హోటల్ లోపలికి అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ కనపడే ఫోటోల్లోని కోవిట్ రాజులు, కోవిట్ని పరిపాలించిన వాళ్ళు, కోవిట్లో వీళ్ళు రాజులు. కోవిట్ హోటల్ అయితే సూపర్ అవుతుంది. ఇక్కడ పడవ అయితే అవుతుంది, షోకి అయితే పెట్టినారు. చూడండి ఎలా ఉందో. చిన్నగా స్టేరింగ్. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోదాం. పైన అయితే సూపర్గా అయితే ఉంది వ్యూ, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాను. పైన వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే, మీకు చూపిస్తాను. పూర్తిగా చూడండి. పైకి అయితే వచ్చేసినాను. పైన వ్యూ అయితే సూపర్ ఉంది కదా. నేను ఇప్పుడు 2వ ఫ్లోర్లో అయితే ఉన్నాను. ఇక్కడ వ్యూ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. హోటల్ వ్యూ ఎలా ఉంది? ఇక్కడ 2వ ఫ్లోర్లో పైన అయితే చెట్లు అయితే ఉన్నాయి, ఖర్జూర చెట్లు. చూడండి ఎలా ఉంది. అలానే లైట్ డెకరేషన్ అయితే సూపర్ అయితే ఉంది కదా. హోటల్ క్రౌన్ ప్లాజా హోటల్. నేనైతే ఇప్పుడు 2వ ఫ్లోర్లో అయితే ఉన్నాను. అక్కడ నుంచి మీకు అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను, చూడండి.
ఇక్కడ వీడియో తీయడం అలవాటు అయితే లేదు. నేనే అయితే సపరేట్గా అయితే తీస్తున్నాను వాళ్ళకి తెలియకుండా. ఇవి హోటల్స్ రూమ్లు అయితే ఇలా అయితే ఉన్నాయి. సూపర్ ఉంది కదా రూములు. ఇక్కడ లొకేషన్ మటుకు ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. హాయ్ బోలో. हाय गाइस सॉरी सब कर सुनो सब करे పార్టీ మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్క పార్టీలో ఇట్లా చాక్లెట్లు స్వీట్లతో ఉంటుంది. నేను సామాన్లు అన్నీ తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను. పార్టీ మటుకు సూపర్గా అయితే జరిగింది. సామాన్లన్నీ కార్లో అయితే ఎత్తుకొని వెళ్తున్నాము. నేను మా పని మనిషి అయితే ఫుల్ అయితే హ్యాపీగా అయితే ఉంది. ఎప్పుడు అయితే పని మనిషి అయితే బయటికి అయితే రాదు. ఇట్లా రిసెప్షన్ మ్యారేజ్ అయితే వచ్చింది. అందుకని ఇక్కడ లొకేషన్ చూసి చాలా హ్యాపీగా అయితే ఉంది. అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సామాన్లు అయితే లోపలన్నీ ఇంట్లో అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే అన్నం తినేసి అయితే వెళ్ళి అయితే పనుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.